దేశంలో ధరల పెరుగుదల మళ్లీ ఆందోళన కలిగిస్తుంది. గడిచిన కొన్ని నెలలుగా కాస్త శాంతించినట్లు కనిపించిన టోకు ధరల ద్రవ్యోల్బణం కొత్త ఏడాది ఆరంభంలోనే సామాన్యుడికి షాక్ ఇచ్చింది. 2026 జనవరి నెలకు టోకు ద్రవ్యోల్బణం రేటు ఏకంగా 1.81% ఎగబాకింది. డిసెంబర్ 2025లో ఇది కేవలం 0.83%గా ఉండగా ఒక్క నెల వ్యవధిలోనే 1% పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉండటం ఆందోళనకర అంశంగా మారింది. గతేడాది నవంబర్లో మైనస్లో ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు వేగంగా పెరుగుతుండటం ఆర్థిక వర్గాలను సైతం కలవరపెడుతోంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక గణాంకాలను విడుదల చేసింది. తయారీ రంగం, ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఈ ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణమని కేంద్రం పేర్కొంది. ప్రధానంగా తయారీ రంగంలో ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది జనవరితో పోల్చితే ఈసారి బేసిక్ మెటల్స్, టెక్స్టైల్స్, రసాయనాలు, మోటారు వాహనాలు, యంత్ర పరికరాల ధరలు ప్రియమయ్యాయి. ఫ్యాక్టరీ గేటు వద్దే ధరలు పెరగడంతో అది అంతిమంగా వినియోగదారుడిపై భారం మోపే అవకాశం ఉంది. అలాగే ఆహారేతర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు కూడా పెరగడంతో ద్రవ్యోల్బణం సూచీ పైకి ఎగిసింది. టోకు ధరల సూచీలో అత్యధిక వాటా కలిగిన తయారీ రంగం విభాగంలో ద్రవ్యోల్బణం 2.86% చేరింది. ప్రధానంగా లోహాలు, వస్త్రాలు, రబ్బరు, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరగడం ఇందుకు కారణం. ఆహార పదార్థాలు, ఖనిజాలు ఉండే ప్రాథమిక వస్తువుల విభాగంలో ద్రవ్యోల్బణం 2.21%గా నమోదైంది. డిసెంబర్తో పోల్చితే ఇది కాస్త తగ్గినప్పటికీ ఇప్పటికీ ధరలు ఎగువ స్థాయిలోనే ఉన్నాయి. సామాన్యుడికి నేరుగా సంబంధం ఉన్న ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్లో 0 వద్ద ఉండగా జనవరి నాటికి 1.41% పెరిగింది. పప్పు ధాన్యాలు, గోధుమలు, పండ్లు, కూరగాయల ధరల్లో కదలికలు ఇందుకు కారణమయ్యాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, విద్యుత్ వంటి అంశాలున్న ఇంధనం, విద్యుత్ విభాగం మాత్రం ప్రజలకు కాస్త ఊరటనిచ్చింది. ఇందులో ద్రవ్యోల్బణం 4.01%గా నమోదైంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో మార్పులు దీనికి కారణమని భావిస్తున్నారు. నవంబర్, డిసెంబర్ 2025 నెలలకు సంబంధించిన తుది గణాంకాలను కేంద్రం సవరించింది. నవంబర్ రేటును 0.13%గా ఖరారు చేసింది. మొత్తం మీద టోకు ధరల పెరుగుదల ప్రభావం రానున్న రోజుల్లో చిల్లర ధరలపై పడే అవకాశం లేకపోలేదు.